అన్ని చారుల కన్నా పడస చారు మామిడి చారు మత్తిస్తుంది సార్. ఏకధాటిగా వర్షం కురుస్తున్న ఒకరోజు చావడి కోటకు బయలుదేరాం. తెల్లని మేఘాలలో ప్రయాణం. సాయంత్రం 4 గంటలు. దట్టమైన అడవి, నల్లబాములాంటి రోడ్డు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం చావడి కోట అనే గిరిజన గ్రామానికి మా పయనం. మహువా చెట్ల నుంచి మహత్తరమైన వాసన. ఆ ఊళ్ళో వాతావరణం, మేఘమయూరాలతో కనువిందు చేసే ఆ ఊరు గురించి గతంలోనే మేఘాల ఊరు చావడి కోట అనే కథనం చేశాం కదా. కానీ ఆ ఊరి లోపలికి మనం వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అక్కడ పనస కళ్ళు చేస్తున్నారని తెలిసి అది మీకు చూపిద్దామని బయలుదేరాం. వర్షం ఆగకుండా కురుస్తోంది. కానీ మా ప్రయాణాన్ని మాత్రం ఆపలేకపోతోంది. బంకమట్టి, పెద్ద కంకర రాళ్లతో చిందరవందరగా ఉన్న రహదారిని అధిగమించడానికి మా స్నేహితులు మారేడుమిల్లి జీవీఆర్ రిసార్ట్స్ హెడ్ వెంకటేశ్వరరావు గారు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. విలేజ్ వ్యాన్ ఫాలో అయిన వాళ్ళకి ఈయన గురించి పరిచయం అవసరం లేదు. మారేడుమిల్లి అటవీ వాతావరణంలో ఉండే వెంకటేశ్వరరావు గారి రిసార్ట్స్ అంటే మాకు మక్కువ. ఆయన స్నేహం, ఆయనతో పాటు ఉండే గిరిజన పిల్లలు చూపించే ప్రేమకు బంధీలై ఎప్పుడూ మారేడుమిల్లి వచ్చినా ఆయన దగ్గరే ఉంటాం. మీకు చూపించే అనేక విశేషాలు ఆయన చలవే. మాకే కాదు, మీరెవరైనా మారేడుమిల్లి వెళ్ళాలనుకున్నా ఫుల్ గైడెన్స్ ఆయన ఇస్తారు. డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ ఇస్తాను. చక్కగా మాట్లాడి అక్కడి పరిస్థితులు, వాతావరణ అనుకూలతలు ఆయనను అడిగి తెలుసుకుని బయలుదేరండి మారేడుమిల్లి. పచ్చని క్యాన్వాస్పై పల్లెపడుచు పనిచేసుకుంటున్నట్లు ఉంది కదా. మారేడుమిల్లి ఏజెన్సీ ప్రయాణం అంటే ఒక ఆర్ట్ గ్యాలరీ. ఇది చావడికోట వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే చాలా గ్రామాలు, పొలం పనులు చేసుకుంటున్న గిరిజనులు, కొండలు, పచ్చిక మేస్తున్న పశువులు కనిపిస్తుంటాయి. ఇదే చావడికోట. ఈ ఊరి నిండా ఎక్కడ పడితే అక్కడ పనస చెట్లే కనిపిస్తాయి. అందుకే పనస కళ్ళు చేసుకుంటారు. పనస కళ్ళు అంటాం కానీ అది పనస సారానే. చిన్నగా పెద్దగా వర్షం మాత్రం కురుస్తూనే ఉంది. ఈరోజు మనకు పనససార గురించి చెప్పబోయేది ఈయనే. ఒక్కసారి ఈ ఇల్లు చూద్దాం రండి.
ఎత్తైన మట్టి అరుగుపై చుట్టూ తడికలు పెట్టి మట్టి పునుమిన గోడలతో ఉంది ఆ ఇల్లు. మొండి కత్తి చూడు, మొండిది అది పొయ్యండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పొయ్యి. చంద్రబాబు గారు ఇచ్చిన పొయ్యా? వర్షాలకు మట్టి జారిపోగా అక్కడక్కడ కన్నాలు పడిన గోడలతో పైనుంచి కారిపోతున్న వానన్నిటితో నివసిస్తోంది ఆ కుటుంబం. మా టూల్ సార్కు అవసరం లేదు. వద్దమ్మా, వద్దులే. మాకు చూడండి, మీ పరిస్థితులే కదా మా పరిస్థితులు ఇలాంటివి సార్, మా బతుకులు ఇలాంటివి. టూల్తే వద్దు 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 స్టూల్ వద్దు. ఇలా కూర్చోపోయి మరి వద్దే అంటారు. ఇంకోటి ఇప్పుడు పనస సారా చేయడానికి ఇలాంటి గట్టి తొనలే కావాలనా, బురదగా ఉన్న తొనలైనా? కూడా పర్లేదు సార్. కొమ్ము బురద అని రెండు ఉంటాయి సార్. కొమ్ము పనస ఇది సార్, బురద పనస అది వేరే ఉంటాయి సార్. ఈ రెండు కూడా చేయవచ్చు సార్. దేంతో బాగుంటది? బురద కొమ్ము కూడా బాగా ఉంటుంది, చేసుకొని పొద్దుస్తాను ఉండాలి సార్. ఇప్పుడు ఇలా చేశారు, చేసిన తర్వాత ఈ తొనలు తీసారు కదా, తొనల్ని కడుగుతారా? తొడల్ని శుభ్రం కడిగేసి పిక్కలు ఉంచకూడదు సార్, పిక్క తీసేయాలి. పిక్క తీసేసి తొన వేయాలి. తొన వేసేస్తే 3 రోజులకి తొన మెత్తగా అయిపోద్ది సార్. మెత్తగా అయిన తర్వాత 3 రోజులకి వండేస్తాం. తొన ఎక్కడ వేస్తారు? ఒక తపెల్లో వేసి ఉంచేస్తాం. దానికి ఒక రెల్ల చెక్కో దేనికో చెక్క వేస్తాం సార్. పీడియా అని వేయాలి సార్. దాంట్లో ఏం చేస్తామంటే నీళ్ళు గట్ట పోయారు సార్, ఉత్తే తొనే మెత్తగా అవుద్ది. అయితే దానికి ఏం చేస్తామంటే ఒక రెల్ల చెక్క, అడవి చెక్క ఒకటి వేస్తాం సార్. ఎందుకంటే అది వేయకపోతే సార రాదు సార్, అది వేయాలి సార్. అది వేసి 3 రోజుల నుంచి 3వ రోజుకి వండేస్తాం సార్. అప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది సార్. అది ఉడుకుద్ది సార్. దీని మధ్యలో గిన్నె పెడతాం, పైన ఒక నీళ్ళు తపేలా పెడతాం. ఇక్కడ నీళ్ళు పోతారు సార్. ఈ నీళ్ళు వేడి అయితే ఈ తపెల్లో ఈ మధ్యలో పడిపోతుంది దీని ఆవిరి వచ్చి. ఆ మధ్యలో గిన్నెలో ఎంత పడిందో ఈ గిన్నె కాడ గిన్నె పడింది అనుకోండి, వర్జనల్ ఉంటే తక్కువ దింపుతాం. ఇంకా పవర్ కావాలంటే ఇంకా తక్కువ దింపుతాం. ఇంకా అంతే సార్. ఎంతసేపు ఇది సారా అవుద్ది ఎలా పొయ్యి మీద పెడితే? గంట పడుతుంది సార్. గంటకి ఎంత సారా వస్తుంది? గంటకి సీసన్నర వస్తుంది సార్. ఎక్కువ దిగడానికి అవ్వదు. పచ్చి నీళ్లు వస్తాయి సార్. దీనికి వర్జనలు రావాలంటే సీసన్నర వస్తే వర్జనలు వస్తాయి సార్. పనస కూడా తింటారేంటి? దీంట్లో తింటారా? ఉడకబెట్టి తినాం సార్. తినరు. అది ఉడికిపోయింది కదా, పారేస్తాం సార్. దాన్ని తినాం సార్. దాని దేనికి ఉపయోగపడదు. దాని నుంచి వచ్చిన ఆవిరి మాత్రమే సారా. ఆ ఆవిరే తింటాం సార్. ఈ లోపల ఉడికిపోయింది అది వేస్ట్ సార్. తినాలంటే ఇప్పుడు మనం పచ్చి అవే తినాలి. ఇప్పుడు అన్ని సారాల కంటే ఏ సారా ఎక్కువ మొత్తిస్తుంది? అన్ని సారాల కన్నా పడస సార, మామిడి సార మత్తిస్తుంది సార్. తర్వాత నాటు సార మత్తిస్తుంది కానీ సార్ పిండి కదా సార్, అది తినలేం సార్, తట్టుకోలేం, చచ్చిపోతాం. అది మత్తిస్తుంది ఎక్కువ. ఇది నాటు సార్. మేము ఇదే తయారు చేసుకుని ఇదే తాగుతాం సార్. లేకపోతే మేము ఇలాంటి సలికితే మేము తట్టుకోలేం సార్. అది మేము వదిలేసాం సార్. బెల్లం వేస్తారు, పంచదార వేసి వండుతారు సార్. అవి మేము తట్టుకోలేం సార్. అవి ఎందుకంటే వెంటనే పిడియ తినేస్తారు సార్. మేము ఇదే తాగుతాం, ఇదే తింటాం సార్. దీనికి మాకు ఓపిక ఉంటుంది. ఆ దుడ్డు మేకల బడ్డు ఏదో శుభ్రం చేయించుకోవడానికి మేము చలికి తట్టుకోలేక ఇలా చేసుకుంటాం సార్. మీరేం పనులు చేస్తారు? మేము కొండ పని చేస్తాం సార్. మాకు వరి పండదు సార్, మాకు నీరే లేదు. మేము కొండ పని సార్. కందులు, గుమ్మడికాయలు, చోళ్ళు, సామలు ఇవే పండుతాయి సార్. మనకి ధాన్యం పండదు సార్. ఈ ఏరియాలో ధాన్యం అంతే పండదు సార్. మీరు ఏ సారాలు చేస్తారు? పనస సార, మామిడి సార సార్. ఈ 2 సారాలు చేస్తారు. మామిడి సార కూడా ఇంతేనా? మామిడి పండ్లు కూడా అలాగే తీసేసి అలాగే చేస్తాం. మామిడి పండ్లు, పడస పండ్లు కూడా అంతే సార్, అలాగే చేస్తారు. అన్ని సారాల కంటే ఏ సారా బాగుంటుంది? మాకు పడస సార, మామిడి సార బాగుంటుంది సార్. జీలుకల్లు జీలుకల్లు సార కూడా బాగుంటుంది సార్.
సారా, నాటు సారా, ఇప్ప సారా, పనస సారా, మామిడి సారా ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. ఈ ఇప్ప పూలుతో చేసే సారాను ఇప్ప సారా, మహువా అంటారు. సారా మంచిది కాదు కదా, ఎందుకు స్టోరీ చేస్తున్నారు అనే సందేహం మీకు రావచ్చు. కళ్ళు, సారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల్లో ఒక భాగం. ఇంతకుముందు ఇలాగే జీలుగు కళ్ళు, బియ్యం కళ్ళు ఎలా తయారవుతాయో చూపించాను. అలాగే మామిడి పళ్ళు, పనస పళ్ళుతో సారా చేస్తారని నాకు అస్సలు తెలియదు. నాలాగే చాలామందికి తెలియకపోవచ్చని భావించి మీకు చూపిస్తున్నాను. ఇది వాళ్ళ సంస్కృతి. ఇలాగే వండుతారు. ఇప్పుడు జీలు కళ్ళు తీసిన తర్వాత మళ్ళీ అది వండుతారా? పనస సారా ఇలా చేస్తారు కదా, ఆ సారా మీరు అమ్ముతారా, తాగుతారా? కొద్దిగా ఎక్కువ అయితే వాడిని చుట్టాలు వట్టాలు వస్తే కొద్దిగా ఇస్తాం సార్. లేకపోతే మేము ఏదైనా కష్టపడి చేసుకునే వాళ్ళం కదా సార్. మేము కొద్దిగా తాగుతాం. మా చుట్టాలు బట్టలు వస్తే కొద్దిగా ఇస్తాం వారికి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో మా భార్య భర్తలకే బంధువులు ఎక్కువ, కుటుంబం ఎక్కువ ఉంటుంది సార్. మరి మీకు పిల్లలు? మాది గుంటూరు ఏరియా సార్. ఇది ఏమిది గుంటూరు అండి, మార్కాపురం దగ్గర, మా గుంటూరు దగ్గర, గిద్దలూరు దగ్గర మార్కాపురం సార్. మా దగ్గర మా ఊరు. మీ ఊరా? మీది? మాది ఊరే సార్. మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎలాగొచ్చారు? ఈమె ఎలా పెళ్లి చేసుకున్నారు? ఏమిని నాకు భగవంతుడు రాసేయడం సార్. పర్లేదు చెప్పండి. అటు వచ్చారండి, మా ఆయన వచ్చారు. నేను అక్కడ తిరిగి మా అమ్మ మా తల్లిదండ్రికి వదిలేసి మరి నేను ప్లాట్ఫారం మీద ఉంటుంది సార్. నాకు రైలు కాడ వేసేసాడు మా నమ్మగుడు చేసుకున్నాడు. అనగా తోసేస్తా ఉంటే రైలు పట్టాల మీద ఇలా వండుకున్నాడండి. ఇతనే చేతులు కాడ వచ్చి పడ్డానండి. అప్పటి నుండి వీరు అలవాటు అయ్యి మరి ఇక్కడే ఉంటున్నానండి. ఇక్కడే ఉంటున్నాను. అంటే మీరు గిరిజనులు కాదు, ఎస్టీలు కాదు. మీరు ఎస్టీ, వీళ్ళు కాదు. మీరెవరు? క్రైస్తవులు. మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఉందా మీ ఇల్లు? ఉన్నదండి 10వ వార్డు, 10వ వార్డు ఉన్నదండి మా ఇల్లు. మా తల్లిదండ్రులు మొత్తం మా మేనల్తున్న మేనమ్మలు ఇలా ఉన్నారండి. మీకు అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, చనిపోయారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారండి. ఇక్కడే ఉన్నారా? వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? లేదండి. ఎందుకు రాలేదు? మరి వాళ్ళు ఎందుకు రారు ఎప్పుడు? పిల్లలతోటి మరి కొంపల కడికి మా దగ్గరికి వస్తారు సార్. వ్యవసాయం చేసుకునే చేను జట్టు వేసుకుంటారండి. పప్పులు, సోళ్ళు, మినుములు ఇలాంటివి వేసుకుంటారు. పిల్లలతో అయ్యేదండి వర్షంతో. అందుకే వాళ్ళు రాలేరు, మేమే వెళ్తామండి. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూసి మరి వస్తామండి. ఇప్పుడు అక్కడ ఉన్నారు కదమ్మా, ఉన్నారండి. అక్కడ ఎంత వయసు వరకు నువ్వు ఉన్నావమ్మా? అక్కడ చిన్న వయసు నుండే వచ్చేసాను మా ఆయన దగ్గరికి. ఎంత వయసు అప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు? మీకు 25 ఉంటుంది సార్. ఓకే, అప్పుడు పెళ్లి చేసుకున్నారా? అమ్మ అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగున్నాడండి. ఏమి అక్కడే బాగున్నదంటే అందరిని వదిలేసాను కదా, ఎవరు లేరు. ఇంకా మా ఆయన దగ్గరకు వచ్చి ఇక్కడే బతుకుతున్నానండి. 30-40 సంవత్సరాల దగ్గర అవుతుందండి. ఇటు ఇక్కడ నుండి వచ్చిన దగ్గరకు అలాగా బతుకుతున్నామండి. మాకు ఎవరు లేరండి. తమ్ముళ్ళు ఉన్నాడంటే ఉన్నాడు, లేదంటే లేడండి. చెల్లెలు ఉన్నది, మేనమామలు ఉన్నది. వారు ఒక రోజు చూస్తారు, 2వ రోజు గదిమేస్తారండి. అందుకే నేను వెళ్ళడం మానేసి ఇంకా వీరి చేతికాడ పట్టుకొని వీరికి నమ్ముకొని అలాగే జీవించుకొని పోతున్నానండి. మీకు పిల్లలు? మా పిల్లలు లేరు సార్. పిల్లలు కలగలేదా? లేదండి, పిల్లలు లేరు. అంటే ఇతనికి మాత్రం ముందు భార్య కాడ ఒక ఆడపిల్ల ఉందండి. వరుస కాడ ఉన్న పెద్ద కూతురు. ఇదే నా కూతురు అని ఆదరించుకొని ఉంటున్నాం సార్. ఇద్దరు ఉన్నారు. మారేడు మెల్ల కూతురు ఉన్నాడు. నాకు లేరు. భార్య చనిపోయింది, మనమలు కూతుర్లు ఉన్నారు. మొదటి భార్య ఉన్నప్పుడే ఈమెకు చేసుకున్నారా? మొదటి భార్య చనిపోయిన తర్వాత చేసుకున్నారండి. ఆవిడ ఎప్పుడు అది చనిపోయిందో నాకు చేసుకున్నారండి. మీకు ఈయన మొదటి భర్త? ఇంతకు ముందు పెళ్లి అయిందా మీకు? పెళ్లి అయింది సార్. నా మొగుడు చచ్చిపోయిండు. తాగేసి కొట్టడం తిట్టడం చేసేవాడండి. అన్నం కూర వండుకున్నప్పుడు తల్లిదండ్రులు కాడ చెప్పినట్టు గానీ ఏరి ఉచ్చలు పోసి అంత గలీజు చేసేవాళ్ళండి. అలాంటప్పుడు వదిలేసి బతికిన ఒకటి చచ్చిపోయిన ఒకటి అని వదిలేసి వచ్చేసానండి. వచ్చేసిన టైం కానీ ఇతను కాపాడాడండి. నా ప్రాణాన్ని కాపాడి ఇంతవరకు బతుకుతున్నామండి ఇద్దరు. అలాగే మీరు జీవితాంతం అలా సంతోషంగా బతకండి. అంతేనమ్మా? అన్నిటికంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంత ఆచార సంప్రదాయమైన కళ్ళు, సారా వంటి వాటితో గిరిజనులకు మేలు జరగడం లేదన్నది నిజం. మీకు సందేహం ఉంటే మన అబ్బాయి గారి అక్కగారు కళ్ళు, సారాతో తాము ఎంత ఇబ్బంది పడుతున్నామో చెబుతున్నారు. కాస్త వినండి. మా వాళ్ళు తాగుతారండి, మా ఆయన వాళ్ళు. అవి ఇక కూతలు తింటాయి, మేము తినలేమండి అసలు. మాకు 3 పనసలు ఉన్నాయి తోట. అవి పడేయలేక కోసుకొని కురడు చేసాడు కదా, అలా చేసి వండుకొని మా ఆయన రోజు తాగుతాడు. అన్నం తినే ముందు తాగుతారా? ఒకసారి సారా చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంచొచ్చమ్మా?
ఏమనండి మేము ఇప్పుడు దాయలేదు, తెలియదు ఆ విషయం. 2 రోజులు 3 రోజుల నుంచి బాగానే ఉంటదా? ఇప్పుడు వండింది ఆ రోజు తాగుతాడండి మా ఆయన. ఇంకా వంట పెడతాం కదా, అది దింపుకొని చల్లారగా తాగేసి అన్నం తిని పడుకుంటాడు. ఇంకా ఇప్పుడు దాచుకోలేదు, ఎప్పుడు ఏం చేయలేదు. మరి అది ఎక్కువ చేయలేం కదండి. ఇన్ని తొనాలు పుచ్చినా ఒక బీర్ సీసా రాదండి, అది బాగా తక్కువలో వస్తుంది కదా, అది తాగెత్తాడు. ఇంకా ఎందుకు తాగుతారు? తాగితే ఏం లాభం? ఏమండి మనకేం తెలుసు మొగాలు ఎందుకు తాగుతారు. ఓపిక ఉందా సార్? పెట్రోల్ లేకపోతే బండి నడుతుందా సార్? పెట్రోల్ లేని బండి నడవట్లేదు సార్. నిజమే గాని మీలాంటి వాళ్ళే ఆడవాళ్ళు కూడాను పెట్రోల్ ఏం లేకుండా వాళ్ళు మీకంటే కష్టపడుతున్నారు కదా. ఏమమ్మా నేను అన్నమాట నిజమేనా? ఇప్పుడు మీరు పెట్రోల్ లేకపోతే బండి నడదంటున్నారు, కానీ ఆ పెట్రోల్ లేకుండా వాళ్ళు మీకంటే ఎక్కువ కష్టపడుతున్నారు, మీకంటే ఎక్కువ పని చేస్తున్నారు కదా. అంటే మీకు తాగాలనిపించి తాగుతున్నారు, కానీ మీకు పెట్రోల్ లేకపోయినా బండి నడుస్తుంది. అర్థమైందా? అది అలవాటు అయిపోయి కదా సార్ చరిత్ర. మీరు తమ్ముడా? నా అక్క సార్. అక్క కదా. అవును. మీకంటే స్ట్రాంగ్ గా ఉన్నారు, కష్టపడి పని చేసుకోగలుగుతున్నారు. మీరు అయిపోయింది అంటున్నారు అప్పుడే. మరి అయిపోయింది. ఏమ్మా నేను అన్నది కరెక్టే కదా? మంచిదే, వినిపించుకోవట్లేదండి, ఎంత చెప్తాం. అవును అవును. తాగకుండా మందులు ఆ గుడిలోకి వెళ్ళి వస్తున్నారండి, ఆయన తాగుతూనే ఉన్నారు. మందులు తాగుతున్నారు, కళ్ళు తాగకుండా అని ఆయన తాగినా మళ్ళీ తాగుతూనే ఉన్నారు. మరి ఏం చేస్తే బాగుంటది వీళ్ళకి? ఏమనండి మరి ఏం చేయాలి. అబ్బాయి గారికి తాగకుండా ఉంటేనే మంచిదండి. అయినా ఇంటికాడ ఇప్పుడు బయట కొనుక్కోవాలన్నా బోలు డబ్బులు నట్టమే. తాగేసి ఇంటికాడ గొడవ నట్టమే కానీ చెప్తే వినట్లేదండి. ఇంకేం చెప్తే మా ఆయన కూడా అది ఉండాలి కానీ తాగుతాడు. ఈ బెల్లం సార్ అది తాగడు కానీ జీరికల్లు కానీ ఇలాంటి సిగుళ్ళు ఇవి తాగుతాడు. అదే గొడవలు అవుతాయండి. అదే తాగితే ఇలా అవుతుంది కదా, తాగడం మానేయచ్చు కదండి. వినట్లేదు. అయినా ఇంక ఇప్పుడు నుండి మళ్ళీ పండగ దగ్గర వరకు ఇక మళ్ళీ తాగుడు ఉండదండి. ఇక మా ఆయనకి నాడు సారా తాగడు, అయిపోతాయి కదా, పోతే ఇంకా మళ్ళీ తాగడు. ఇంకా ఛత్తీస్గఢ్లో ఒక సంతలో తల్లే తమ పిల్లలకు కళ్ళు తాగించడం నేను చూశాను, మీకు చూపించాను. సమస్య ఏమిటంటే అది ఆ పిల్లోడికి కళ్ళుతో ఆగిపోతే మంచిదే, కానీ ఆ కళ్ళుతో మొదలుపెట్టిన వాళ్ళెవరూ మందు తాగకుండా ఉండడం నేను ఇంతవరకు చూడలేదు. నేను ఆల్కహాలే కాదు కళ్ళు కూడా ఎప్పుడూ రుచి కూడా చూడలేదు. కాబట్టి దీనిపై మరింత అవగాహన నాకు లేకపోవచ్చు. అవగాహన ఉన్నవాళ్ళు కళ్ళు సారా లాభ నష్టాలపై మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఏ పండుగలు చేస్తారమ్మా మీరు? సంక్రాంతి, గంగలమ్మ పండుగ, వినాయక చవితి, దసరా పండుగ. మీకు పిల్లలమ్మా? నా 3 అల్లుండ్లు సార్. నా పిల్లలండి మాకు, ఒక అమ్మాయి 3 అబ్బాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం లేదండి, కూలి బతుకులే. ఆటో డ్రైవర్. ఒక అబ్బాయికి ఆటో ఉందండి, ఒక అబ్బాయి అయితే చిన్న అబ్బాయికి ఏం లేదండి, ఇక కూలికి వెళ్ళడం. చూశారుగా, ఇది మొత్తానికి పనస సారా చేసే విధానం. మామిడి సారా కూడా ఇలాగే చేస్తారట. ఈ ఊళ్ళోనే మరికొన్ని విశేషాలున్నాయి. వాటితో మరో కథనంలో మళ్ళీ కలుద్దాం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఉంటా మరి. ప్రేమతో మీ సురేష్ జుత్తాడా.